తెలుగు వారి నుండి హాలీవుడ్లో అన్ని అవార్డ్స్ తీసుకున్నారు. 21 అవార్డ్స్ తీసుకున్నారు ఆయన హాలీవుడ్లో. చాలా వెల్ నోన్ డైరెక్టర్ అనమాట హాలీవుడ్లో. ఎలా ఎంటైర్ ఇండస్ట్రీ ఎలా అనిపించింది మీకు షూటింగ్ ఇన్ హాలీవుడ్? ఎలా కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తారు? మేము ఒక 5 years బ్యాక్ లాస్ ఏంజల్స్ వెళ్ళాను. సో అక్కడ స్టార్టెడ్ విత్ స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ మై ఫైనల్ ప్రాజెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ సిరియన్ వార్. సిరియాలో జరిగే అంతర్యుద్ధం మీద ఒక ఫిల్మ్ చేశానండి. సంజయ్ దత్ గారు ప్రొడ్యూసర్ దానికి. సో అరబిక్ అండ్ సిరియన్ అరబిక్ అండ్ ఇంగ్లీష్లో చేసాం అనమాట. సో లాస్ ఏంజల్స్లో సిరియాని సృష్టించాల్సి వచ్చింది. సో దానికి సంబంధించిన సెట్లు అది వేసి చేసాం అనమాట. సో దానికి 45 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ నామినేషన్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ గోవాలో వరల్డ్ పనోరమాలో స్క్రీన్ అయిందనమాట. ఐఎమ్ ద ఓన్లీ ఇండియన్ డైరెక్టర్ ఇన్ ద ఇంటర్నేషనల్ సెక్షన్ టు అచీవ్ దట్ ఫీట్. నా ఇప్పుడు ఇండియాలో ఏంటంటే మేము వర్చువల్ ప్రొడక్షన్ అనే కొత్త టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నాం అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మనం ఎల్ఈడి వాల్ మీద ప్రొజెక్ట్ చేసి చాలా తక్కువ టైంలో ఎఫెక్టివ్గా మనం పెద్ద పెద్ద సెట్ల మీద షూటింగ్ చేయొచ్చు అనమాట. ఎన్ని రోజులు చేశారంటే షూటింగ్ అక్కడ హాలీవుడ్లో చేశారు మొత్తం షూటింగ్? ఒక 10 days చేసామండి. ఓకే. సో మీకు చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 41 ప్లేసెస్లో మీకు నామినేట్ డిఫరెంట్ కంట్రీస్లో. సో యాజ్ ఎ ఇండియన్, ఒక తెలుగు వాళ్ళగా మీరు అంతా వెరీ ప్రౌడ్ టు సీ సంబడి అంత వెళ్ళి సక్సెస్ఫుల్ అయ్యి వచ్చారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ఛాన్సెస్ మన ప్రతి ఒక్క ఇండియన్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయండి వెళ్ళటానికి? అంటే ద వరల్డ్ ఈస్ బికమింగ్ వెరీ స్మాల్. సో ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ కామన్ లాంగ్వేజ్. సో నాకేమి ఇంగ్లీష్ కానీ అరబిక్ ఐఎమ్ నాట్ వెరీ ఫ్లూయెంట్, బట్ అక్కడ దానికోసం రీసెర్చ్ చేసి ఎవరైనా దేని మీదైనా సినిమా తీయచ్చు. నేను సిరియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక సెకలాల్లో జరిగిన ఒక అబ్బాయి లాస్ట్ వర్డ్స్ ఐఎమ్ గోనా టెల్ గాడ్ అని తను చనిపోయే ముందు చెప్పిన మాటను నేను చూసి ఈ ప్రపంచంలో ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ క్రైసిస్, ఖచ్చితంగా దీని మీద చేయాలని చెప్పి నేను అరబిక్ అవన్నీ నేర్చుకుని ఇంగ్లీష్ అరబిక్లో సో సిరియన్ యాక్టర్స్ని పెట్టి చాలా పెద్ద పెద్ద యాక్టర్స్తో చేసామన్నమాట. సో ఫిల్మ్ మేకింగ్కి ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్. చాలా మంది ఇండియన్స్ లైక్ వెళ్తుంటారు, లైక్ ఫిల్మ్ స్కూల్స్ చేస్తుంటారు, లైక్ బట్ స్లోలీ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్కి రావటం అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో దిస్ మే బి లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో మీకు అక్కడ ఉన్నప్పుడు కెమెరామ్యాన్స్ కూడా అక్కడ వాళ్ళైనా సార్ ఇక్కడ నుంచి తీసుకెళ్లారా మీరు కెమెరామ్యాన్స్ షూటింగ్కి? అంటే ఒక ఆయన్ని ముంబై నుంచి తీసుకెళ్ళామండి. సో మై ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అంతా కూడా అమెరికన్స్తోనే పనిచేశాను. మరి లాస్ట్ ప్రాజెక్ట్కి మాత్రం హరి కే వేదాంతం అని చెప్పి బాలీవుడ్ కెమెరామెన్, ఆయన కాకపోతే తెలుగు ఆయనే అనమాట. సో ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. సో మీ ఉద్దేశంలో మేము రిఫ్టీ రోటోమేకర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను సార్. కృష్ణనగర్లో అండ్ దిల్సుఖ్నగర్లో కూడా స్టార్ట్ అయింది. సో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్లస్ ఇక్కడ కూడా చాలా మంది సినిమాటోగ్రఫీ, యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ మీరు ఎలా అంటే కెరియర్ గురించి ఎలా చెప్తున్నారు? మన మూవీ ఇండస్ట్రీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ఎలా ఉంది? ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఎలాంటి స్కోపు, ఎలాంటి ఫ్యూచర్ ఉంది యూట్యూబ్లో కానీ కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఫిల్మ్ మేకింగ్ అనేది వచ్చే కొద్దీ ఇట్ ఇస్ బికమింగ్ గ్లోబల్ యాక్చువల్లీ. సో ఇక్కడ సినిమాలు కూడా ఇప్పుడు నేను చూసిన సినిమాలు రీసెంట్గా లైక్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ వరల్డ్ సినిమా డే బై డే. సో సినిమా అనే ఒక ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ యూనిఫైయింగ్ ద వరల్డ్. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫిల్మ్ మేకింగ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో మనం ఏం కెమెరాస్ వాడుతున్నామో ఎల్ఏలో కూడా అదే కెమెరాస్ వాడతారు, హాలీవుడ్లో కూడా. ఓకే, ఇట్స్ ద సేమ్ కెమెరాస్, ద సేమ్ టెక్నిక్స్ అండ్ ద సేమ్ బుక్స్ అండ్ ద సేమ్ ఫిల్మ్ మేకింగ్. సో ఏంటంటే సో ఇప్పుడు గ్లోబల్ ఈ సోషల్ మీడియా ఇదంతా యూనిఫై అయిపోయిన తర్వాత సో వీఆర్ సీయింగ్ ద వీడియోస్ ఆల్సో. వాళ్ళు ఏం చేస్తున్నారో వీడియోస్ ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి ఒక గొప్ప ఆలోచనలు పట్టుకుని ఎక్కడి నుంచైనా, ఏ ప్రాంతం నుంచైనా, ఏ భాష నుంచైనా సినిమా చేసి ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఇప్పుడు రాబోయే యువత ముందు ఉన్నాయి. ఇంతకుముందు ఒకప్పుడు లేని అవకాశాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సో దట్ ఈస్ లైక్ దే ఆర్ వెరీ ఫార్చునేట్. The generation which is coming right now are very fortunate because they have the full global opportunities. They have 100% access to the whole world. Hello sir.
Hi. So on behalf of all these photographers, I'm asking you this question. So hope you మీరు వినే ఉంటారు some kind of wedding films. In specificగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనే జోనర్లో కూడా some kind of wedding cinematography. You might have heard about that term. So as a wedding cinematographers, we are using very limited budget lightings. Hope you get it. We are not able to put flags కానీ లేకపోతే ఎంత డైరెక్షనల్ లైట్ కానీ ఏమీ చేయలేం. సో ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్తో మా వాళ్ళకి ఏదైనా వెడ్డింగ్ ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు బడ్జెట్ లైటింగ్లో కానీ లేకపోతే మాకున్న లిమిటేషన్స్లో హౌ టు గెట్ గుడ్ క్వాలిటీ అవుట్ ఆఫ్ ఇట్, కొద్దిగా మంచి క్వాలిటీతో రావడానికి ఏదైనా చిన్న చిన్న టిప్స్ చెప్తే ఇట్ మైట్ బి యూస్ఫుల్ టు దెమ్ అని నాకు అనిపించింది. సో చూడండి, మీరు లైటింగ్ కానీ లేకపోతే సో బేసిక్ ఫండమెంటల్గా సినిమాటోగ్రఫీ అంటే ఏంటి, వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దే నీడ్ టు ఫాలో. Let me introduce Abhijit is from New York Film School and New York lo Los Angeles lo kuda chana cinematography chesaru. Then he also did Australia lo 5 years chana TV commercials gaani advertisements gaani chana work chesaru. He is also maku advisor and guidance for Rotomaker Institute ki cinematography ki mottham ayana direction lo nadustundi. Faculty lo vastuntaru appudu. Professionally he also does ఇంటూ ఇండస్ట్రీలో కూడా పనిచేస్తుంటారు. సో ఐ థింక్ అభిజిత్ వుడ్ బి రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. గో హెడ్. Sure, sir. Hello. So wedding cinematography work వచ్చేసరికి sir, I think most of you know what to do because you guys have been making amazing wedding footage. Like most of the time when I చాలా సార్లు wedding footage చూసి కూడా అనిపిస్తుంది అరే సినిమాలు ఎలా అందుకు ఉండవని. And you guys are doing that good. So I think most of us are very limited to natural light. మనకి ఏం లైట్ ఉందో దాంతోనే తీసుకుంటాము. అండ్ సెకండరీ మనకి చీపర్ గోడోక్స్ లైట్స్ ఏమైనా రావచ్చు డైరెక్షనల్ లైట్ కింద, ఇఫ్ అట్ ఆల్ వీ వాంట్ టు యూస్. అందులో అవుట్డోర్లో వాడాలి అవి. సో ఐ థింక్ షూటింగ్ అట్ ద రైట్ టైమ్స్, లైక్ ఆఫ్టర్ 10 అవాయిడ్ చేసి లైక్ ఆఫ్టర్ 4 or 5 మళ్ళీ స్టార్ట్ చేసి, బికాస్ సన్ని మనం డైరెక్ట్ కంట్రోల్ చేయలేము. సో ఆల్ వీ కెన్ సీ ఇస్ ద లైట్ ఎట్ నుంచి వస్తుంది, ఎట్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. సో డూ వీ హ్యావ్ ఎనీథింగ్ దట్ వీ కెన్ రిఫ్లెక్ట్ ద లైట్ ఆన్ రాదర్ దెన్ యూజింగ్ డైరెక్ట్ సన్లైట్ పడకుండా ఇంకేమైనా చేయొచ్చా మనం, ఏదైనా గోడ ఉందంటే గోడ మీద రిఫ్లెక్ట్ అయిపోయి పడేట్టుగా డిఫ్యూజ్ చేయడమే. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఆర్ బికాస్ కెమెరా యాంగిల్స్ అన్నీ మీకు తెలిసినవే, కొత్తగా చెప్పేది ఏం లేదు, ఎవరి క్రియేటివిటీ వాళ్ళకు ఉంటుంది. బట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైటింగ్ అనుకున్నప్పుడు లుక్ ఫర్ డిఫ్యూజ్ లైట్. జస్ట్ మీరు లైట్ వెతుక్కుంటూ వెళ్ళాలి అంతే సార్. ఒక లొకేషన్ అనుకున్నప్పుడు ఆ లొకేషన్లో మనకు లైట్ కుదరలేదంటే వాట్ ఐ యూజువలీ డూ ఇఫ్ నేను సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు ఐ గో టు ద లొకేషన్ డే బిఫోర్, సన్ ట్రాకర్తో సన్ ఎట్ రైజ్ అవుతుంది, ఎట్ సెట్ అవుతుంది అన్ని చెక్ చేసుకుని రేపు ఏ టైంకి సన్ ఎక్కడ ఉంటుంది చూసుకొని దాన్ని బట్టి ఐ విల్ లెట్ మై డైరెక్టర్ నో దట్ వీ కెన్ షూట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ టు దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఈ లొకేషన్లో మనం ఇప్పుడే చేయగలము. సో యాజ్ అ సినిమాటోగ్రఫర్ ఐ థింక్ దట్స్ అవర్ డ్యూటీ టు లెట్ అవర్ డైరెక్టర్స్ నో వాట్ ఈస్ ఇట్ దట్ వీ క్యాన్ డూ బేస్డ్ ఆన్ దేర్ ఇమాజినేషన్. థ్యాంక్ యూ, ఎగ్జాక్ట్లీ రైట్ అండి. సో యూజువల్గా ఏంటంటే మనం సన్ గన్స్ అవి ఎక్కువ వాడుతూ ఉంటాం, మీ అందరికీ తెలుసు కదండి. నేను వీళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా. సో సన్ గన్స్ వాడినప్పుడు ఆ లైట్ ముందు అంబర్లా ఎందుకు పెడతామంటే టు డిఫ్యూజ్ దట్ లైట్. అదర్వైజ్ ఆ లైట్ హార్ష్గా పడుతుంది. మన ఇండియన్ క్లైమేట్ అంతా కూడా టూ హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది, స్వెట్ ఉంటుంది. సో దానివల్ల మీకు వీడియోలో కానీ ఫొటోస్లో కానీ ప్యాచెస్ వస్తాయి, ఇలా ఫోర్ హెడ్ కానీ ఇక్కడన్నీ. సో కంపల్సరీ మీరు వాడే లైట్ ఎప్పుడు కూడా డైరెక్ట్ లైట్ ఫేస్ మీద సబ్జెక్ట్ని హిట్ చేయదు. దేర్ మస్ట్ బి సమ్ డిఫ్యూజన్. మీ దగ్గర ఒకవేళ అంబ్రెలా లేదు అంటే జస్ట్ వైట్ మూజ్లిన్ క్లాత్ లాంటివి దొరుకుతుంది. జస్ట్ క్లాత్ అయినా కానీ ముందు పెట్టి డిఫ్యూజ్ చేస్తే, ఎంత డిఫ్యూజ్ చేస్తే అంత లైట్ సాఫ్ట్ వస్తుంది అని చెప్పారు. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఇఫ్ యూ సీ వెనకాల రిఫ్టీ అది ఉంది కదండి, దానిపైన మీకు కట్టాం మేము ఆ వైట్ కలర్ క్లాత్. దట్ ఈస్ టు ద స్క్రీమ్ ఈస్ టు డిఫ్యూజ్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ అండర్నీత్. ఇట్ మైట్ క్రియేట్ ద షాడోస్ బట్ అ పర్సన్ స్టాండింగ్ అండర్నీత్ కింద నుంచి ఉన్న అతని ఫేస్ మాత్రం ఎప్పుడు ఈవెన్ లైటింగ్తో ఉంటుంది. మీకు హార్ష్ హాట్ లైట్స్ కానీ హైలైట్స్ కానీ స్పెసిఫిక్గా మీ షాడో డీటెయిల్స్ కొంచెం కవర్ అయి ఉంటాయి. లైక్ యూ కెన్ గెట్ మోర్ డీటెయిల్స్ ఇన్ షాడోస్ విత్ డిఫ్యూజ్ లైట్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ కాల్డ్ స్క్రిమ్మర్ అంటారు. స్క్రమ్మర్ ఈజ్ నథింగ్ బట్ మన దగ్గర రౌండ్ రిఫ్లెక్టర్స్ ఉంటాయా, రిఫ్లెక్టర్ జిప్పేసి ఉంటుంది. వన్ సైడ్ గోల్డ్ క్రోమ్ ఫినిష్ ఉంటుంది, వన్ సైడ్ బ్లాక్ ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేస్తే లోపల ఒక రౌండ్గా వైట్ కలర్ క్లాత్ ఉంటుంది. దట్ ఈస్ ద స్క్రిమ్మర్. బట్ చాలా మంది ఆ స్క్రిమ్మర్ వాడరు అనమాట. జస్ట్ దే యూస్ టు ఒక రిఫ్లెక్టర్ లాగా వాడతారు. మీకు ఎక్కడ రిఫ్లెక్టర్ ఏది కొన్నా కూడా కంపల్సరీ లోపల స్క్రిమ్మర్ కూడా వస్తుంది. సన్లైట్ డైరెక్ట్గా ఫేస్ మీద హిట్ అవ్వకుండా జస్ట్ అడ్డుగా పెట్టామంటే అది డిఫ్యూజ్ అయ్యి ఆ లైట్ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సార్ ఫ్యూచర్ ఆఫ్ విఆర్ వర్చువల్ రియాలిటీ ఎలా ఉంది సార్ ఇండస్ట్రీలో మనకి ఇప్పుడు? వర్చువల్ రియాలిటీ అండ్ ఫిల్మ్ మేకింగ్ కోవిడ్ తర్వాత చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్కి సో లొకేషన్స్కి వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు అంత ఈజీగా లేదు. ఇప్పుడు
ఒకవేళ కోవిడ్ తగ్గిన తర్వాత కూడా సో లైక్ యునో ఇండస్ట్రీ ఈస్ థింకింగ్ వెరీ సీరియస్లీ అబౌట్ అ సొల్యూషన్. సో హాలీవుడ్లో ఇప్పుడు ఏంటంటే వర్చువల్ ప్రొడక్షన్ అని చెప్పి ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మీరు సెట్స్ అయ్యి డిజిటల్ సెట్స్ బిల్డ్ చేసుకుని ఒక ఎల్ఈడి వాల్ మీద ప్రొజెక్ట్ చేసి సో కెమెరా ట్రాకింగ్ టెక్నాలజీతో లైవ్ కాంపోజిటింగ్ చేయటం అనేది ఇప్పుడు హాలీవుడ్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో ఇండియాలో కూడా లైక్ యూనో చాలా ప్రొడక్షన్స్లో అది వాడుతున్నారు. సో మేము కూడా లైక్ యూనో వీ డిడ్ సమ్ రీసెర్చ్ అండ్ వీ షార్ట్ ఫ్యూ థింగ్స్ యాక్చువల్లీ. సో దానివల్ల ఏంటంటే మీకు ఈ లొకేషన్స్కి తిరగటం, ఈ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటూ చాలా క్విక్గా ఎఫెక్టివ్గా ఫిలిం మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి మళ్ళీ సెపరేట్ సెషన్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. Sir, VR in filmmaking వరకు వస్తే లైక్ ద ఎక్స్పీరియన్స్ ఈస్ వెరీ పర్సనలైజ్డ్. ఇప్పుడు నేను VR పెట్టుకుని ఇఫ్ ఐఎమ్ వాచింగ్ అ మూవీ దట్ యువ్ మేడ్, ద మూవీ ఈజ్ ఓన్లీ ఫర్ మీ. సో డూ యూ థింక్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ సినిమా, వేర్ సినిమా ఈస్ వెరీ పర్సనలైజ్డ్ రాదర్ దాన్ a gathered experience? Do you see that as a future for cinema? అంటే సో ఇండియన్ టెరిటరీలో అయితే సో సినిమా ఇలాగే ఉంటుంది యాక్చువల్లీ. ఐ డోంట్ థింక్ లైక్ యూనో ఓన్లీ ప్రొడక్షన్ టెక్నిక్ మారుతుంది కానీ సో సినిమా ఇండియాలో అయితే ఐ డోంట్ థింక్ లైక్ సో వీఆర్ విల్ లైక్ యూనో మేబీ ద వెరీ నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్ యాక్చువల్లీ. సో సినిమాలు చూసేవాళ్ళు ఇలా థియేటర్స్లోనే ఓటీటీలోనే సినిమాలు చూస్తారు అండ్ ఇట్ విల్ బి గ్రూప్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ ఫర్ కమింగ్ 10 to 15 years. సో కాకపోతే ఏంటంటే ద వే దే ప్రొడ్యూస్ మూవీస్, ద ప్రొడక్షన్ టెక్నిక్స్, పెద్ద పెద్ద సెట్స్ బిల్డ్ చేసే విధానాలు అవన్నీ కూడా వర్చువల్ ప్రొడక్షన్లో అయితే కనుక చాలా క్విక్గా మూవ్ అయ్యే మూమెంట్ కనిపిస్తుంది. సో ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలకి వర్చువల్ ప్రొడక్షన్ వాడుతున్నారు. So this is kind of related to virtual production. So I'm sure you must have heard and must be working with Unreal Engine. And Miru, are you working with the virtual production? So have you seen the LEDs and the whole thing? And do you have any experience with that? And అలాంటిది ఒకవేళ హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆఫ్ కోర్స్ మన సినిమాలో చాలా ఎక్కువ VFX వాడుతున్నాం ఇప్పుడు. సో అన్రియల్ ఇంజిన్ మీద ఇఫ్ వీ గెట్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇఫ్ వీ క్యాన్ హ్యావ్ ద హోల్ LED సెటప్ విత్ ద స్క్రీన్స్ అండ్ ఆల్ అండ్ కెన్ షూట్ మూవీస్ హియర్, డూ యూ థింక్ దట్ విల్ అది మన బడ్జెట్కి హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారా? లైక్ ఇక్కడ ఫిల్మ్ మేకింగ్కి అండ్ మన టెక్నిక్స్ కూడా పెరుగుతాయి. ఐ ఫీల్ దట్. మీ ఒపీనియన్ చెప్పండి సార్. సో అంటే మేము రీసెంట్గా లైక్ యూనో ఒక 15 days బ్యాక్ ప్రాపర్ వర్చువల్ ప్రొడక్షన్లో షూట్ చేసాం ఇక్కడే హైదరాబాద్లో. సో ఏంటంటే సో పెద్ద సెట్, సో ఇట్స్ లైక్ పెద్ద కోట సెట్ బిల్డ్ చేసాం వర్చువల్ అన్రియల్ ఇంజిన్లో. ఏంటంటే లేమ్యాన్ భాషలో చెప్పాలంటే అన్రియల్ ఇంజిన్లో బిల్డ్ చేసినప్పుడు ఒక 6 months లైఫ్ సైకిల్లో మీరు చేసే ఒక పెద్ద సెట్ని ద రీయూజబిలిటీ కాన్సెప్ట్ వల్ల చాలా క్విక్గా బిల్డ్ చేసుకోవచ్చు. దట్స్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్ఈడి వాల్లో ప్రొజెక్ట్ చేసి మీరు షూట్ చేస్తారు. సో విల్ గెట్ వాట్ యు సీ వాట్ యు గెట్, అంటే మీరు మానిటర్లో మీకు అవుట్పుట్ కనిపిస్తుంది అక్కడే. సో మొత్తం ఈ ఎఫర్ట్, కాస్ట్, మనీ అంతా కూడా ఇట్ విల్ బి మూవ్డ్ ఇన్ టు ప్రీ ప్రొడక్షన్. సో మీరు ఇక్కడ ప్రొడ్యూసర్స్ వడ్డీలు ప్రాబ్లం ఉంటుంది కదా, మీరు సినిమా షూట్ చేసిన తర్వాత సంవత్సరాలు VFX చేయటం అనేది ఇట్స్ లైక్ యూనో వెరీ ఫైనాన్షియల్లీ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. సో వర్చువల్ ప్రొడక్షన్లో ఏమవుతుందంటే మీకు ఆన్ ద స్పాట్ వస్తుంది అవుట్పుట్. సో మీకు కెమెరా ఉంటుంది, కెమెరాకు ఒక ట్రాకర్ ఉంటుంది, ఎల్ఈడి వాల్ ఉంటుంది, ఎల్ఈడి వాల్లో ఒక ఇంటరాక్టివ్ సెట్ ఉంటుంది. సో ద యాక్టర్స్ విల్ బీ ఇన్ ద ఫోర్గ్రౌండ్, ద కెమెరా ట్రాకర్ విల్ పుట్ ద actors into the set and you can see the output in live. Oh wow. So మీరు వెంటనే సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు అవుట్పుట్ వస్తుంది. దట్స్ ద యువర్ అవుట్పుట్ యాక్చువల్లీ. సో దట్ విల్ అంటే మీకు సంబంధించిన సెట్లు కనుక మీకు దొరికి మీరు తొందరగా బిల్డ్ చేసుకోగలిగితే మాత్రం సో ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ కాస్ట్ సేవింగ్. అంటే కాస్ట్ సేవింగే కాదు, మీరు కళలు కనే రేంజ్ మారుతుంది అనమాట. సో మనకున్న కండిషన్స్ ప్రకారం మనం కళలు కంటాం. సో వర్చువల్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత మీరు ఏ కళ అయినా కనొచ్చు. మీరు మార్స్లో సినిమా చేయొచ్చు, లేకపోతే హిమాలయాస్లో సినిమా చేయొచ్చు, ఒకే రోజు 4 లొకేషన్ షిఫ్ట్లు చేసుకోవచ్చు. సో దిట్ విల్ ఎక్స్పాండ్ యువర్ విజన్. సో దట్స్ ద మెయిన్ థింగ్. Excellent. I would like to call one more guest, Mr. Chundi. He is an executive producer in Hollywood.
He lives in Los Angeles. Please come, sir. ఈజ్ అ ప్రొడ్యూసర్. తెలుగు సినిమాలు కూడా చాలా షూటింగ్ హెల్ప్ చేశారు ఆయన. మొన్ననే వచ్చారు హాలీవుడ్ నుంచి. సో కూర్చోండి సార్. సో ఈజ్ నోన్ టు వెరీ తెలుగు ఇండస్ట్రీకి. మీకు ఎప్పుడు షూటింగ్ యూఎస్లో కావాలన్నా ఈజ్ ద రైట్ పర్సన్. ఆయన్ని కాంటాక్ట్ చేస్తే మీకు షూటింగ్స్లో యూఎస్లో ఎక్కడ షూటింగ్స్ కావాలన్నా అరేంజ్ చేస్తారు. యా, సారీ టు ఇంటరప్ట్. ప్లీజ్ కంటిన్యూ. యా. Hi, my name is Arvind. So he meant to be, we are working on completely on virtual production. He meant to be why people are investing so much money, time on the current scenario of virtual production. The big production investing money, and a lot of people are there in virtual production. How it's going to be useful for future generations. And for example, I seen a lot of people here, they are, most of the times they want to get into marriage film production. Now, when we got talking about virtual film production, how it's going to be future for, how it's going to be useful for at least these guys from the virtual film production point of view. I'm done. Thank you. అంటే మీరు వర్చువల్ ప్రొడక్షన్ని ఈవెన్ సాంగ్స్కి షూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒక సినారియో, అంటే ఈ కాంటెక్స్లో నాకు తెలిసిన సినారియో ఏంటంటే, ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు సాంగ్స్ కూడా షూట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ఒక లిమిటెడ్ లొకేషన్లో చేయగలుగుతారు. సో ఉదాహరణకి ఆ కపుల్కి తీసుకెళ్ళి హిమాలయాస్ లేకపోతే అండమాన్ ఒక 10-15 లొకేషన్స్లో సాంగ్ తీయాలనుకోండి, దెన్ వర్చువల్ ప్రొడక్షన్ విల్ బి వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ. I have a question regarding cinematography, sir. ఇక్కడ సినిమాటోగ్రఫర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో మేము ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ, సో ఒక సినిమాటోగ్రఫర్ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యేప్పుడు వాట్ ఆర్ మీరు యాజ్ అ డైరెక్టర్ మీరు ఒక సినిమాటోగ్రఫర్కి ఏం సజెస్ట్ చేయగలరు? లైక్ because my major job is trying to put your vision or visuals onto the screen as close as we can. And how do you think what మేము అడగాల్సిన ప్రశ్నలు ఏంటో ఒక డైరెక్టర్ని బిఫోర్ గోయింగ్ ఆన్ టు ద సెట్? నేనైతే ఫండమెంటల్గా ఫస్ట్ బౌండ్ స్క్రిప్ట్ చదవమని ఎక్స్పెక్ట్ చేస్తానండి. సో అది చదివిన తర్వాత, సో యాక్చువల్గా ఏంటంటే దాంట్లోనే ప్రాపర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, సో అది కాకుండా మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్ మై స్క్రిప్ట్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ లైక్ హిట్లర్స్ బంకర్ కావాలి. సో అది ఎట్లా, ఏ మూడు అంటే బంకర్స్లో కూడా రకాలు ఉంటాయి. సో విచ్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద స్క్రిప్ట్. సో అలాంటి క్వశ్చన్స్ అనమాట డీటెయిల్గా. అంటే ఇంకా సో పీరియడ్ అన్నాను, నేను ఒక ఫోర్ట్ అన్నాను, ఆ ఫోర్ట్ ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, సో అక్కడ మూడేంటి, సో క్యారెక్టర్ కాస్ట్యూమ్కి దానికి మధ్యన ఇంటరాక్షన్ ఏంటి. సో ద హోల్ ప్రొడక్షన్ డిజైన్ పర్స్పెక్టివ్లో లైక్ ద సినిమాటోగ్రాఫర్ ఈస్ లైక్ ఈస్ ఫిట్టింగ్ ఇన్ టు ద ద ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, ఈ కలర్ కాంబినేషన్స్. సో దానికి సంబంధించిన స్పెసిఫిక్ క్వశ్చన్స్. అండ్ ఆల్సో ద షార్ట్ మేకింగ్, షార్ట్ డివిజన్ చేసినప్పుడు ఐ వాంట్ లైక్ మై సినిమాటో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ షూటింగ్ ఇన్ వర్చువల్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము చేయాల్సిందంతా ప్రీ ప్రొడక్షన్లోనే చేసేస్తాం. సో ద షార్ట్ డివిజన్ అండ్ టెక్ విజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ టైంలో ఏంటంటే షార్ట్ డివిజన్ చేసేటప్పుడు పక్కన కూర్చుని లైక్ డైరెక్టర్తో పాటు లైక్ షార్ట్ డివిజన్ చేస్తే ఇట్ విల్ బి ఐడియల్ యాక్చువల్లీ. సో లేకపోతే సినిమాటోగ్రాఫర్ చేసిన షార్ట్ డివిజన్ డైరెక్టర్ తీసుకోకపోవడం అదే ఉంటుంది. అక్కడే డిస్కస్ చేసుకుని, సో ఇఫ్ యూ డూ దట్ ఇన్పుట్స్ టు ద స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ in the presence of director and cinematographer, it will be ideal for everything. So if it's a virtual production or it's a normal production or whatever it is. సో సిన్స్ మనం రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఇద్దరు డిస్కషన్లో ఒకటి మంచి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, వర్చువల్ ప్రొడక్షన్ అనేది ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి వీళ్ళకి ఎలా యూజ్ అవుతుందంటే, రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎవరైతే మ్యారీడ్ కపుల్స్ చేస్తుంటారు కదా, వాళ్ళని మీరు రోమ్లో కానీ లండన్లో కానీ యూఎస్లో ఉన్నట్లు షూట్ చేసి చూసొచ్చు అనమాట. మీరు అక్కడ ఫుటేజ్ తీసుకొని అక్కడ మంచి తీసుకొని మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎలా పెడతామో ఈ వర్చువల్ ప్రొడక్షన్లో ఈ బ్యాక్గ్రౌండ్లో పెడితే వీళ్ళు బయట ఎక్కడో రోమ్లోనో ప్యారిస్లోనో యూఎస్లోనో ఉన్నట్లు ఉంటుంది అనమాట. సో వీళ్ళు మన తెలుగు సినిమాలో సాంగ్స్ చూస్తుంటాం. ఇదివరకు ఏంటంటే ఇదివరకు బయటికి వెళ్ళి షూటింగ్ చేసుకొచ్చారు వేరే కంట్రీస్లో. ఇప్పుడు వెళ్ళిన అవసరం లేదు, వర్చువల్ ప్రొడక్షన్తో ఇక్కడే ఉండి ఆ కంట్రీ ఫుటేజ్ని షూట్ చేసుకొని మీకు అసలు డిఫరెన్స్ కూడా రాదు, వీళ్ళే వేరే కంట్రీస్లో ఉన్నట్టు చేయొచ్చు అనమాట. ఇది వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇలాంటి చాలా గ్రేట్ ఇది అనమాట. మీరు మీ కస్టమర్స్ని చాలా హ్యాపీ చేస్తారు. మేము మీకు వర్చువల్ ప్రొడక్షన్లో ఎలా చేయాలి, మీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్కి ఎలా యూ కెన్ ఆ టెక్నాలజీ మీకు నేర్పిస్తాం. కావాలంటే 1 day సెమినార్ పెట్టి మొత్తం ఫిజికల్గా ట్రైనింగ్ ఇస్తాం. దాని తర్వాత మీకు ఈజీలీ గో అండ్ మీరు మీ క్లయింట్స్తో యూజ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో Thank you, sir. Thank you so much. One last question.
ఫోటోగ్రఫీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగ అయ్యింది అనేది మీ అందరికీ బాగా తెలుసు. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. సో ఫోటోగ్రఫీ ఇవాల్యుయేషన్ మాన్యువల్ నుంచి డిజిటల్ చేంజ్ అయిన తర్వాత యూ మస్ట్ బి ఎడ్యుకేటెడ్, అదర్వైజ్ యూ కాంట్ క్రాక్ ఇట్. ఎందుకంటే అంతకుముందు 3 కంట్రోల్స్తో ఎనీబడి కెన్ బికమ్ ఫోటోగ్రాఫర్స్. సింప్లీ షటర్ స్పీడ్, ఐఎస్ఓ, అపర్చర్. విత్ దోస్ 3 కంట్రోల్స్ ఎనీబడి కెన్ బికమ్ ఫోటోగ్రాఫర్. ఈ రోజుల్లో ఒక డిజిటల్ కెమెరాలో ఒక మెనూ ఓపెన్ చేస్తే అందులో 10 ఉంటాయి. అలాంటివి మెనూస్ 10 ఉంటాయి. సో యూ మస్ట్ బి ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ డజంట్ మీన్ మీరు కోర్సులు చేయాలి ఏంటి ఇవన్నీ అన్నా కన్నా ఎవ్రీ డే మనం నేర్చుకుంటూనే ఉండాలి. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ హౌ ఇంపార్టెంట్ ఈస్ ద ఎడ్యుకేషన్? ఈ క్రియేటివ్ డొమైన్ అంటే సినిమాటోగ్రఫీ కానీ ఫిలిం మేకింగ్ కానీ ఏంటంటే డబ్బుతో లేకపోతే మనం రిసోర్సెస్తో క్వాలిటీ రాదండి, స్కిల్తో క్వాలిటీ వస్తుంది. సో ఏంటంటే టెక్నిక్స్ ఉంటాయి. ఒక మంచి టెక్నిక్ పట్టుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఏంటంటే అలాంటివన్నీ బుక్స్లోని కోర్సెస్లోని మీకు చాలా అద్భుతమైన టెక్నిక్స్ తెలుస్తాయి అన్నమాట. టెక్నిక్ నేర్చుకోవటం అనేది జస్ట్ కెమెరా కొనుక్కోవడం ఒకటే సరిపోదు. టెక్నిక్స్ నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయటం అనేది మిమ్మల్ని చాలా డిస్టింక్ట్ పొజిషన్లో పెడుతుంది అనమాట. సో ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ అప్గ్రేడ్. థింగ్స్ ఆర్ లైక్ చేంజింగ్ డే బై డే. సో మీ తర్వాత మళ్ళీ వర్చువల్ ప్రొడక్షన్ వస్తుంది, లేకపోతే సినిమాటోగ్రఫీలో ఉన్న టెక్నిక్స్ వస్తాయి, డిఫరెంట్ కెమెరాస్ వస్తాయి. సో లైక్ ద స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మైక్ గారు దేవ్ గారికి చిన్న మూమెంట్ వచ్చి సన్మానం చేస్తారండి.